నీటిలో ఉన్నప్పుడు ముసలి ఏనుగును కూడా చేయిస్తుంది కానీ బయట కుక్కను కూడా ఏం చేయలేదు. అది స్థాన మహిమే కానీ దాని మహిమ కాదు. గాజు విరిగే కొద్దీ పదునెక్కుతుంది. మనసు విరిగే కొద్దీ మాట కఠినంగా మారిపోతుంది. ఏ వ్యక్తి అయినా కొడితే భరించగలడు కానీ తన మనసును బాధపెడితే మాత్రం తట్టుకోలేడు. మెరిసేదంతా బంగారం కానట్లే మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు. ప్రాణం పోసేదాన్ని మందు అంటారు, ప్రాణం తీసేదాన్ని కూడా మందు అంటారు. పేర్లు ఒకేలా ఉన్నా వాటి గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసులు ఒకేలా ఉండవు. ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవమైంది కానీ అనిపిస్తుంది. రెండు విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. అడుగును నాకు రాలిపోయినప్పుడు పైన నాకు నవ్వకూడదు. రేపటి వంతు తనదే మరి. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని పట్టించుకోరు. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్లుగా జీవించండి. ఏం పర్వాలేదు, ఇవాళ నేను కింద పడేసిన జీవితమే రేపటి రోజున నువ్వు పైకి లేచి ఎలా నిలబడాలో కూడా నేర్పిస్తుంది. కావలసింది అంతా కాస్తంత ఓపిక మాత్రమే. ఒక కొవ్వొత్తిని వెలిగించిన కొవ్వొత్తి నష్టపోయేది ఏమీ ఉండదు. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్లే నిజమైన కోటీశ్వర్లు. సంతోషం అప్పుడే మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది. జేబులో పైసలు, చేతిలో సక్సెస్ ఉంటే నువ్వు చెప్పే సోది కూడా సూక్తిలా వింటారు. అవి లేకపోతే నువ్వు చెప్పే సూక్తి కూడా సోది అనిపిస్తుంది. మంచికున్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకున్న ఆకర్షణ మంచికి లేదు. అర్థం చేసుకునే ఉద్దేశం లేని మనిషికి నువ్వెన్నిసార్లు చెప్పినా వ్యర్థమే. ఆనందం అంటే ఏ లోటు లేకపోవటం కాదు, లోటుపాట్లు అతీతంగా మెలగగలగటం. ఒక పక్షి బ్రతికున్నప్పుడు చీమలు తింటుంది, ఆ పక్షి చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి. డబ్బు ఉంటే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్ని బాధలే. విలాసాలు సౌకర్యాలు పక్కన పెట్టి కేవలం అవసరాలపై దృష్టి పెట్టినప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకోగలవు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. నువ్వు నమ్మిన బాటలోనే ముందుకు వెళ్ళు. పక్కవారి గెలుపోటములు చూసి అక్కడే ఆగిపోతే ఎప్పటికీ అనుకున్న లక్ష్యం చేరుకోలేవు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవటం మూర్ఖుల లక్షణం. కృంగిపటకు గురి కావద్దు, బాధపడద్దు. ఎప్పటికైనా నిన్ను అందరంత ఎత్తులో నిలిపేవి, గెలుపు వరకు చేర్చేవి అవమానాలే. మీలో నిజాయితీ ఉంది అని అనుకున్నప్పుడు ఎవరికీ భయపడవలసిన పని లేదు. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన తర్వాతే కొత్త ఆకులు చిగురిస్తాయి. మీ సమస్యల పరిష్కారాలు మీ దగ్గరే ఉంటాయి కానీ ఎవరు వచ్చి వాటిని పరిష్కరిస్తారని అనుకుంటారంతే. అదృష్టం రావచ్చు కానీ ప్రయత్నం లేకపోతే నిలవదు. మీ ఆలోచనలే మీరేమిటనేది రూపొందిస్తాయి. అందువల్ల మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. జీవితంలో మీకొచ్చే సమస్యలన్నీ పరిష్కరించుకోవటంలోనే మీ పనితనం, నైపుణ్యం దాగి ఉంది. కష్ట సుఖాలను తీసుకొచ్చేది, తీసుకెళ్లేది కాలమే. మీది ప్రయాణం మాత్రమే. కాలం, పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారైపోతాయి. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నీకు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండాలి. అప్పుడే మీ విలువ ఏంటో వారికి అర్థమవుతుంది. బాధల నుంచి నేర్చుకున్న పాఠాలే జీవితంలో
కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. మనిషికి స్వార్థం ఉండటంలో తప్పు లేదు. కాకపోతే అది నిన్ను నువ్వు కాపాడుకునేంత ఉండాలి తప్ప ఎదుటివారిని ముంచేంత ఉండకూడదు. నిన్నెవరో ఆదుకుంటారు అనే భ్రమలో ఉండకు. ఎందుకంటే నీ నీడ కూడా వెలుగు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మనిషిలో ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన రెండడుగులు వెనక్కి వేస్తుంది. సంపాదన కోసం వేసుకున్న వస్త్రాలు మాసినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా కనిపిస్తుందంటే మోసపోయేంతవరకు మోసపోతున్నామని తెలుసుకోలేనంత. ఎదుటివారిలో మంచినే చూసే మనిషి ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాడు. ముగింపు కూడా అందంగానే ఉండొచ్చు అనటానికి ఉదాహరణ సూర్యాస్తమయం. రెచ్చగొట్టి అగ్గి పుట్టించావో, తోగకు నిప్పంటించేటప్పుడు హనుమంతుడు లంకనే తగలబెట్టినట్లు ఆ అహం ఏ పరిణామాలకు దారితీస్తుందో మీ ఊహం కూడా అందదు. అందుకే సమయం సందర్భం లేకుండా మనిషి అహాన్ని పరీక్షించకూడదు. కోపం, అనుమానం మిమ్మల్ని దేన్ని అర్థం చేసుకునివ్వవు, సరైన నిర్ణయం తీసుకునివ్వవు. వాటిని వదిలేస్తేనే జీవితం ఆనందమయమవుతుంది. నిజాలు మరుగున పడుతున్నాయి, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జరిగేది ఒకటైతే మరో విధంగా ప్రచారం చేసి మనుషుల మధ్య బ్రతుకుతున్నారు. సాధించాలన్న ఆలోచన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. నీ తప్పు లేకపోయినా ఇతరులకు క్షమాపణ చెబుతున్నావంటే నువ్వు బలహీనుడు అని కాదు, నీ మనశ్శాంతిని తిరిగి పొందుతున్నావని. మీ జీవితంలో సక్సెస్ అయితే కష్టపడి వచ్చాడ్రా అంటారు. అదే ఫెయిల్ అయితే జీవితాన్ని సీరియస్గా తీసుకోలేదు అంటుంది సమాజం. అవసరానికి ఆదుకున్న వారిని కూడా మర్చిపోతున్న రోజుల్లో బ్రతుకుతున్నారు. మీరెవరికి ఉపయోగపడిపోయినా పర్వాలేదు, రేపన్న రోజు మీకు ఎవరు అవసరం పడకుండా ముందు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక్కడ పైసలు లేకపోతే కష్టాల్లో ఉన్నామని తెలిస్తే తోబుట్టువులు కూడా దరి చేరటం లేదు. నీ ప్రతిరోజు, ప్రతి అడుగు, ప్రతి రూపాయి రేపు నీ జీవితాన్ని నిర్ణయించగలదు. ఉత్సాహంతో శ్రమించటం, అలసటను ఆనందంగా అనుభవించటం. తిట్టేవారితో ఆలోచించి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ పొగిడే వాళ్ళతో మాత్రం ఆలోచించే మాట్లాడాలి. అనవసరంగా ఎదుటివారి అహాన్ని పరీక్షించకు. మనిషి అహం నిగురు కప్పి నిప్పు లాంటిది. మీరు దాన్ని రెచ్చగొట్టనంతసేపు చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కష్ట సుఖాలను తీసుకొచ్చేది, తీసుకెళ్లేది కాలమే, మీది ప్రయాణం మాత్రమే. కష్టాల్లో సాయపడించేయి పాఠం చెబితే, కష్టాల్లో వదిలేసించేయి గుణపాఠం చెబుతుంది. రెండూ శ్రద్ధగా నేర్చుకోవాలి. అలాగే ఏది పట్టుకోవాలి, ఏది వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. ఈ 5 విషయాలు అనుకోండి. మీరు బెస్ట్ అని, మీరు బ్యూటిఫుల్ అని, మీరు ఏదైనా చేయగలరని, మీరు విజేతనని, మీతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.